కొండల్లో ఉదయించే సూర్యుడిలా పడాలన్న గీతం. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా మన గుండెల్లో వెలుగులు నింపే తేజస్సులా కేవి పాడాలన్నా నువ్వు మా ఆశగా మట్టి బతుకుల దారి చూపే ప్రబలా ఆదివాసీ అరణ్యాల గుండెలు తెరిచి హక్కుల గాజులను మేఘాలపైకి నడిపి అడిగిపోయిన వానికి ఊపిరి తెచ్చి న్యాయం గాథగా నువ్వు మారిన వాడివి. సమైక్య గీతం మోసిన గొంతుకతో ప్రజల కష్టం గమనించిన నేత్రం, మా గుండెల్లో ధైర్యం నింపిన చైతన్యం, నీ అడుగుల జాడ మా బాటగా మారే. ప్రకృతి ఒడిలో పుట్టిన యోధుడవు, సంస్కృతి ధ్వజాన్ని ఎగురవేసిన శక్తివంతుడవు. నీ ఆశయాలు మాకు అరణ్య రక్షణాని పేరు నిత్యం జ్ఞాపకాలలో మేము చెప్పే. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా మన గుండెల్లో వెలుగులుంపే తేజస్సులా కేబి పాడాలన్నా నువ్వు మా ఆశగా మట్టి బతుకుల దారి చూపే ప్రబలా. ఈ గీతం పాడాలన్న గారిని తూర్పు కొండల సూర్యుడిగా అభివర్ణిస్తూ, ఆయన ఆదివాసీ సమాజానికి చేసిన అద్భుతమైన సేవలను కీర్తిస్తుంది. ఆయన చూపించిన ఆశయం మార్గం ధైర్యం ప్రతి గుండెల్లో నిత్య చైతన్యంగా నిలిచిపోతాయి. ఈ గీతం పాడాల అన్నగారిని తూర్పు కొండల సూర్యుడిగా అభివర్ణిస్తూ, ఆయన ఆదివాసీ సమాజానికి చేసిన అద్భుతమైన సేవలను కీర్తిస్తుంది. ఆయన చూపించిన ఆశయం మార్గం ధైర్యం ప్రతి గుండెల్లో నిత్య చైతన్యంగా నిలిచిపోతాయి. కొండల్లో ఉదయించే సూర్యుడిలా ఆరిని తూర్పు కొండలదిగా మనమి గుండెల్లో వెలుగులు నింపే తేజస్సులా కేబి పాడాలన్నా. ఈ గీతం పాడాలన్న గారిని తూర్పు కొండల సూర్యుడిగా అభివర్ణిస్తూ, ఆయన ఆదివాసీ సమాజానికి చేసిన అద్భుతమైన సేవలను కీర్తిస్తుంది. ఆయన చూపించిన ఆశయం మార్గం ధైర్యం ప్రతి గుండెల్లో నిత్య చైతన్యంగా నిలిచిపోతాయి.
సూర్యుడిగా అభివర్ణిస్తూ ఆయన ఆదివాసీ సమాజానికి చేసిన అద్భుతమైన సేవలను కీర్తిస్తుంది. ఆయన చూపించిన ఆశయం, మార్గం, ధైర్యం ప్రతి గుండెల్లో నిత్య చైతన్యంగా నిలిచిపోతాయి. జై ఆదివాసీ జై ఆదివాసీ కొనసాగ నాయకత్వం కొనసాగ నాయకత్వం జై ఆదివాసీ కొండల్లో ఉదయించే సూర్యుడిలా పాడాలన్న గీతం. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా, మన గుండెల్లో వెలుగులు నింపే తేజస్సులా, కేవి పాడాలన్నా నువ్వు మా ఆశగా, మట్టి బతుకుల దారి చూపే ప్రబలా. ఆదివాసీ అరణ్యాల గుండెలు తెరిచి, హక్కుల గాజులను మేఘాలపైకి నడిపి, అడిగిపోయిన వానికి ఊపిరి తెచ్చి, న్యాయం గాథగా నువ్వు మారిన వాడివి. సమైక్య గీతం మోసిన గొంతుకపు, ప్రజల కష్టం గమనించిన నేత్రం, మా గుండెల్లో ధైర్యం నింపిన చైతన్యం, నీ అడుగుల జాడ మా బాటగా మారే. ప్రకృతి ఒడిలో పుట్టిన యోధుడవు, సంస్కృతి ధ్వజాన్ని ఎగురవేసిన శక్తివంతుడవు, నీ ఆశయాలు మాకు అరణ్య రక్షణాని పేరు, నిత్యం జ్ఞాపకాలలో మేము చెప్పే. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా, మన గుండెల్లో వెలుగులుంపే తేజస్సులా, కేబి పాడాలన్నా నువ్వు మా ఆశగా, మట్టి బతుకుల దారి చూపే ప్రబలా. ఈ గీతం పాడాలన్న గారిని తూర్పు కొండల సూర్యుడిగా అభివర్ణిస్తూ, ఆయన ఆదివాసీ సమాజానికి చేసిన అద్భుతమైన సేవలను కీర్తిస్తుంది. ఆయన చూపించిన ఆశయం, మార్గం, ధైర్యం ప్రతి గుండెల్లో నిత్య చైతన్యంగా నిలిచిపోతాయి.
సూర్యుడిగా అభివర్ణిస్తూ ఆయన ఆదివాసీ సమాజానికి చేసిన అద్భుతమైన సేవలను కీర్తిస్తుంది. ఆయన చూపించిన ఆశయం, మార్గం, ధైర్యం ప్రతి గుండెల్లో నిత్య చైతన్యంగా నిలిచిపోతాయి. కొండల్లో ఉదయించే సూర్యుడిలా, ఆరిని తూర్పు కొడలదిగా, మనమి గుండెల్లో వెలుగులు నింపే తేజస్సిలా కేబి పాడాలన్నా. కొండల్లో ఉదయించే సూర్యుడిలా పాడాలన్న గీతం. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా, మన గుండెల్లో వెలుగులు నింపే తేజస్సిలా కేవి పాడాలన్నా. నువ్వు మా ఆశగా, మట్టి బతుకుల దారి చూపే ప్రబలా ఆదివాసీ అరణ్యాల గుండెలు తెరిచి, హక్కుల గాజులను మేఘాలపైకి నడిపి, అడిగిపోయిన వానికి ఊపిరి తెచ్చి, న్యాయం గాథగా నువ్వు మారిన వాడివి. సమైక్య గీతం మోసిన గొంతుకపు, ప్రజల కష్టం గమనించిన నేత్రం, మా గుండెల్లో ధైర్యం నింపిన చైతన్యం, నీ అడుగుల జాడ మా బాటగా మారే. ప్రకృతి ఒడిలో పుట్టిన యోధుడవు, సంస్కృతి ధ్వజాన్ని ఎగురవేసిన శక్తివంతుడవు, నీ ఆశయాలు మాకు అరణ్య రక్షణాని పేరు, నిత్యం జ్ఞాపకాలలో మేము చెప్పే. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా, మన గుండెల్లో వెలుగునింపే తేజస్సిలా కేబి పాడాలన్నా. నువ్వు మా ఆశగా, మట్టి బతుకుల దారి చూపే ప్రబలా ఈ గీతం పాడాలన్న గాడిని, తూర్పు కొండల సూర్యుడిగా అభివర్ణిస్తూ ఆయన ఆదివాసీ సమాజానికి చేసిన అద్భుతమైన సేవలను కీర్తిస్తుంది. ఆయన చూపించిన ఆశయం, మార్గం, ధైర్యం ప్రతి గుండెల్లో నిత్య చైతన్యంగా నిలిచిపోతాయి. ఈ గీతం పాడాల అన్నగారిని, తూర్పు కొండల సూర్యుడిగా అభివర్ణిస్తూ, ఆయన ఆదివాసీ సమాజానికి చేసిన అద్భుతమైన సేవలను కీర్తిస్తుంది. ఆయన చూపించిన ఆశయం, మార్గం, ధైర్యం ప్రతి గుండెల్లో నిత్య చైతన్యంగా నిలిచిపోతాయి. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా, ఆరిని తూర్పు కొడలదిగా, మనమి గుండెల్లో వెలుగులు నింపే తేజస్సిలా కేబి పాడాలన్నా.
పడల్ సార్ గారి నాయకత్వం, పడల్ సార్ గారి నాయకత్వం. జై పడల్ సార్, జై పడల్ సార్, జై పడల్ సార్. పడల్ సార్ గారి నాయకత్వం, పడల్ సార్ గారి నాయకత్వం. జై పడల్ సార్, జై పడల్ సార్, పడల్ సార్ గారి నాయకత్వం. గౌరవనీయులు పెద్దలు, ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ గౌరవనీయులు పవన్ సార్ గారికి వేదిక మీద అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్. బొకేకి సార్ని సీట్లో కూర్చోవలసిందిగా దయచేసి. చప్పట్లతో అలాగే ఒకే తారకొండ ఇన్ఛార్జ్ వర్యులు సార్ రాజా సార్ గారు ఒకేకి స్వాగతం పలుకుతాను గౌరవనీయులు. అలాగే స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఇటువైపు వచ్చండి సార్. ఒకేకి స్వాగతం పలుకుతున్నాం. అందరూ కూడా నిల్చోవద్దు, ఎవరు కూడా ముందుకొచ్చి మహిళలంతా కూర్చోవలసిగా కోరుతున్నాం. సార్ ఇలా చూడండి సార్ ఒకసారి. సార్ కేక్ కట్ చేసుకుంటే చూడండి సార్. ఈ రోజు గిరిజన ప్రాంతంలో సుదీర్ఘంగా ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ప్రతి పేద విద్యార్థికి, గిరిజన గ్రామాలకి, పేద పెద్దలకు, ప్రజలకు, మహిళలకు, యూత్ వారికి అందరికీ మనోభావాలు తెలుసుకొని వారి స్థితిగతులను తెలుసుకొని తీర్చడమే ఒక సంకల్పంగా ఏర్పాటు చేసుకున్న వారిని ఏమంటారు? డాక్టర్ అంటారు. అందుకనే డాక్టర్ నేను సంబోధించాను. గౌరవ చైర్మన్ గారు, నేను డాక్టర్ అంటారు ఏంటి సార్ మీరంటే, మీరు క్షమించాలి సార్, అందరి మనోభావాలు తెలుసుకున్నవారు మీరు డాక్టర్ సార్. అందుకనే మీకు డాక్టర్ పడాల్ సార్ గారని నేను సంబోధించడానికి చాలా సంతోషపడుతున్నాను. ధన్యవాదాలు సార్. మీ సుదీర్ఘమైనటువంటి ప్రసంగం వినాలని ఎంతో విన్నా సరే ఇంకా వింటూనే ఉంటాను సార్. ఎప్పుడు మీరు మాకు ఎంతో ఇన్స్పిరేషన్. మీ మాటలు వింటుంటే ఎక్కడ వినలేని సంతోషం. మీరు అలాగే ఆ మాటల్లో కాకుండా చేతల్లో కూడా చూపిస్తుంటే మాకు అది నిజంలో కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు ఆదివాసీ ట్రస్ట్ సృష్టికర్త, వ్యవస్థాపకులు, గౌరవనీయులు పెద్దలు కేపీ పవన్ సార్ గారు మాట్లాడవలసిందిగా వినయపూర్వకంగా కోరుకుంటూ పాదాలు వందనాలు చేస్తూ మైకు అప్పగిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అనేలా అందరికీ కూడా ఇక్కడ ఇంతటి చక్కటి వాతావరణంలో మనమంతా కూడా కూర్చొని నిజంగా ఈరోజు మనమంతా కూడా డ్రోన్ పంపించారు. విశ్వరామరాజు జిల్లా సికేవివి మండలం గుమ్మరూర పంచాయతీ కాకరూరు గ్రామంలో రోజు నిజంగా ఆదివాసీ ట్రస్ట్ తరపున మనం అందరూ కూడా విచ్చేసి ఈ ఒక చక్కటి వేదికని మనం కూర్చొని ఈ ఒక ట్రస్ట్ విషయాలు వింటూ గ్రామ సమస్యలు చెప్తూ ఎంతో పెద్దగా మనకు మాట్లాడడం జరిగింది. అందుకబట్టి ఈ సభకు ఇచ్చేసినటువంటి ప్రతి ఆడపిల్లలకు అలాగే నా అన్నదమ్ములకు మీ అందరికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఆదివాసీ బిడ్డ ద్వారా ఈరోజు మీ అందరికీ కూడా నా తరఫున దయస్వీయ పెద్దల తరఫున ఆదివాసీ కష్టంలో సేవ తరఫున మీ అందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి పాదవేదన చేస్తాం. మీ అందరికీ కూడా నిజంగా ఈరోజు మనమంతా కూడా గొప్ప కార్యక్రమంలో భాగంగా మనమంతా కూడా ఈ కాకరూరు గ్రామంలో విచ్చేసి నిజంగా చాలా మంది చూడనటువంటి ప్రదేశం ఇదంతా కూడా జికేవిధ మండలం మారుమూల ప్రాంతం గుమ్మరేవుల పంచాయతీ. ఇటుపోతే ఈశ్వరాలు పోతుంది, ఇటుపోతే ఒడిషా ప్రాంతం పోతుంది, ఇంకా ముందు పోతే ఛత్తీస్గఢ్ ప్రాంతం పోతుంది. ఈ ప్రాంతాలన్నీ కూడా మారుమూల ప్రాంతాలు ఇవన్నీ కూడా ఈ గ్రామానికి నిజంగా ఈరోజు మనమంతా కూడా
కొన్ని వందల మంది సందర్శించి ఈ గ్రామానికి మీటింగ్ పెట్టుతూ ఇక్కడ సమస్యలు తెలుసుకుంటూ మనమంతా కూడా ముందుకు పోయే పరిస్థితి ఈరోజు ఈ ట్రస్ట్ ద్వారా చేసే భాగ్యంగా ఈ రోజు నిజంగా ఇంత చక్కటి వాతావరణంలో ఈ రోజు ద్వారకొండ ఫస్ట్ బ్రాంచ్ ఇన్ఛార్జి రాజారావు సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందుకబట్టి ట్రస్ట్ ఇన్ఛార్జి రాజారావు సార్ కూడా నా తరఫున ట్రస్ట్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్కి. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి అంటే అది పెద్ద రిస్క్తో కూడుకున్న పని, అది ఆసామాష కాదు. ఎందుకంటే మనం వ్యవస్థ క్రియేట్ చేయడమైనా కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలన్నా కూడా అది పెద్ద కార్యక్రమం. కాబట్టి దానికి నిజంగా దాంతో పాటు రాజరావుతో పాటు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా సహకారం ఎంతో ఉంది. అందుకని గ్రామ ప్రజలకు కూడా ప్రత్యేకంగా ట్రస్ట్ ద్వారా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికబద్ధ ప్రకారం చేయాలనే ఉద్దేశంతో మన ట్రస్ట్ మెంబర్ అయినటువంటి నిజంగా ఒక ప్రోగ్రాన్ని కనెక్ట్ చేయాలంటే అది చాలా కష్టమైన విషయం. దానికి కూడా ఒక 2 days ముందు వచ్చి మన రవిబాబు గారికి కూడా వాళ్ళు కూడా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏ మాదిరిగా ఉంటుందన్నది, ఈ ట్రస్ట్ ఒక విధి విధానాలు ఏ మాదిరిగా ఉంటుందన్నది మన ఆదివాసీ ప్రాంతాల్లో, ఆదివాసీ గూడల్లో, ఆదివాసీ తాండల్లో తెలిసే పరిస్థితి కావాలి మనందరికీ కూడా. అందుకబట్టి మనం ఇంత ఈ పెద్ద ప్రోగ్రామ్ భాగంగా మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకునే పరిస్థితి కావాలి. ఎందుకంటే నా ఆదివాసీ బిడ్డ గొప్ప కార్యసరి, గొప్ప మేధావి, గొప్ప నిర్దిష్టమైనటువంటి లక్ష్యం కలిగినటువంటి వ్యక్తి నా ఆదివాసీ బిడ్డ. నా ఆదివాసీ బిడ్డ నీతికి, నిజాయితీకి, సాంప్రదాయానికి మారిపోయినటువంటి ఆదివాసీ బిడ్డ గొప్ప కార్యశైలి. అందుకబట్టి ఈ ఆదివాసీ బిడ్డ ఎవరికి తక్కువ కాదని నేను గ్రామమైతే సాటి చెప్తున్నాను. మారుమూల ప్రాంతాల్లో వెళ్ళే పరిస్థితి ప్రతి బ్రాంచ్ నుండి చెప్పే పరిస్థితి తీసుకొచ్చాను. అంతేకాకుండా ఈ యొక్క మీటింగ్ కి నిజంగా మన వ్యవస్థ జిల్లాలో 10 మండలాలకి 10 బ్రాంచ్లు ఉంటాయి. అన్ని బ్రాంచ్ ఇన్ఛార్జీలతో పాటు ఆ బ్రాంచ్ సభ్యులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వాళ్ళు కూడా నా తరపున ట్రస్ట్ తరపున ప్రతి పాడేరు బ్రాంచ్ నుండి కానీ, జీవనగర్ బ్రాంచ్ నుండి కానీ, ఒరిషా బ్రాంచ్ నుండి కానీ, ద్వారకొండ బ్రాంచ్ నుండి వచ్చినటువంటి ప్రతి నా ఆదివాసీ సోదరులందరికీ కూడా, ట్రస్ట్ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ మాదిరిగా పోయే పరిస్థితి చేయాలనేది పూర్తిగా నిర్దిష్టమైనటువంటి ఒక క్లుప్తంగా చెప్పే పరిస్థితి చేస్తారు మీ అందరికీ కూడా. అందుకబట్టి మీరందరూ కూడా ఆదివాసీ సోదరులారా, మనమంతా కూడా ప్రతి విషయం కూడా తెలుసుకునే పరిస్థితి కావాలి. ఈ ఆదివాసీ బిడ్డలు ఎవరికి తక్కువ కాదని ఈ రోజు నుండి మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఈ యొక్క వ్యవస్థ తెలిసే పరిస్థితి కావాలి. ముందుగా ఆదివాసీ ట్రస్ట్ అంటే ఏంటి, ట్రస్ట్ విధానాలు ఏంటి, ఏ మాదిరిగా ఉంటుందనేది క్లుప్తంగా మీకు తెలిసే పరిస్థితి కావాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా స్వతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు కావస్తున్నా ఆదివాసీ గూడాలు, ఆదివాసీ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండే పరిస్థితి చూస్తున్నాం మనమంతా కూడా. అలా కాకుండా మనం పూర్తిగా ఎవరో వచ్చి చేస్తారు అనేది పక్కన పెడితే మనమే నిర్దిష్టమైన లక్ష్యంతో మనం తయారు చేసుకునే బాధ్యత ప్రతి ఆదివాసీ బిడ్డకుంది. అందుకబట్టి ఆయనకు అనుగుణంగా ఈ రోజు ఆదివాసీ ట్రస్ట్ ద్వారా మనం చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ ట్రస్ట్ యొక్క విధి విధానాలు తెలిసే పరిస్థితి కావాలందరికీ కూడా. ఈ ఆదివాసీ ట్రస్ట్ దాదాపు 3.5 సంవత్సరాలు కావస్తుంది తీసుకొస్తూ. ఈ ట్రస్ట్ తీసుకురావడానికి 3.5 సంవత్సరాలతో పాటు చింతపల్లి మండలం అంతర్ల గ్రామాల్లో ఆఫీస్ పెట్టి దాదాపు మన జిల్లా 22 మండలాలు ఉంటాయి. 22 మండలాల్లో 10 బ్రాంచ్లు ఏర్పాటు చేస్తూ మన రాష్ట్రమే కాకుండా, ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఒడిశా రాష్ట్రంలో బ్రాంచ్లు ఏర్పాటు చేసాం. ఒడిశా రాష్ట్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేసి తీసుకొచ్చాం. ఈ వ్యవస్థ ఈ 3.5 సంవత్సరాల్లో దాదాపు 2,50,000 మంది దీనిలో ఉపాధి పొందే పరిస్థితి కూడా తీసుకొచ్చాను. అందుకబట్టి ఈ ట్రస్ట్ ద్వారా మనమంతా కూడా లబ్ధి పొందే పరిస్థితిలో భాగంగా మన యొక్క జీవన విధానాన్ని, జీవన మనడిని ఆదివాసుల భావితరాల కోసం పనికొచ్చే విధంగా ఈ ట్రస్ట్ నిర్దిష్ట లక్ష్యంతో తీసుకోవడం జరిగింది. అందుకబట్టి ఈ ట్రస్ట్ ఒక విధి విధానాలు ప్రతి సభ్యుడి కూడా తెలిసే పరిస్థితి కావాలని ఈ ట్రస్ట్ ద్వారా మనం గ్రామానికి ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా, ప్రతి రాష్ట్రంలో కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేసి అది పూర్తిగా నిజంగా ఒక ఆఫీస్ ఉంటే ఆఫీస్ అనేది కేవలం ఒక కార్యాచరణ చేయడం వరకు మాత్రమే ఉండాలి. కానీ నిజమైన అభివృద్ధి ఎక్కడ జరగాలంటే మారుమూల తాండల్లో జరిగే పరిస్థితి కావాలి. ఆ మారుమూల ప్రాంతాల్లో ఆ తాండల అభివృద్ధితో పాటు ఆ కొన్నటువంటి ప్రజలకి ఎంతో కొంత చేతుల ట్రస్ట్ ద్వారా కానీ, ప్రజల ద్వారా కానీ వాళ్ళకి మేలు జరిగే పరిస్థితి కావాలి. ఆ విధంగా ఈరోజు గ్రామాలకి నిజంగా పోయే పరిస్థితి తీసుకొచ్చాను.
ప్రతి గ్రామంలో ప్రతి రోజు కూడా ప్రతి బ్రాంచ్ నుండి కూడా గ్రామానికి అవేర్నెస్ ప్రోగ్రాం కూడా తీసుకొస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించే పరిస్థితి తీసుకొస్తున్నాం. అందుకబట్టి దయచేసి ఆదివాసీ సోదర సోదరుల ద్వారా మనం పూర్తిగా ప్రశ్న విషయాలే కాకుండా మరొక జీవన విధానాన్ని కూడా తెలుసుకునే పరిస్థితి ఏర్పాటు చేసుకోవాలి మనమంతా కూడా. అందుకబట్టి ఈ ఒక్క ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా గ్రామానికి అవేర్నెస్ ప్రోగ్రాలు పెడుతూ గ్రామ సమస్యలు తెలుసుకోండి, ఆ తెలుసుకోవడమే కాకుండా గ్రామ సమస్యల్ని కూడా పరిష్కరించే మార్గంలో కూడా తీసుకొచ్చాను. అందుకబట్టి మొదటిగా మీ కాకనూరు వాస్తవులు అందరికీ కూడా నిజంగా ఇంత ఘనంగా మమ్మల్ని ఆహ్వానించి మా సభ్యులందరినీ కూడా నిజంగా ఆహ్వానించి అన్ని విధాలుగా మమ్మల్ని కోఆపరేట్ చేసినటువంటి మీకు ప్రత్యేకంగా నేను ముందు అడుగుతున్నాం, మీకేం కావాలని అడుగుతున్నాం. మీ ఆదివాసీ ట్రస్ట్ ద్వారా మీ కాకినాడ గ్రామస్తులకి ఏమి కావాలి మా తరఫున ఒక్కసారి అడగమని చెప్తున్నాం. గ్రామానికి మా ట్రస్ట్ ద్వారా ఏ హెల్ప్ కావాలో చెప్పండి. థ్యాంక్ యూ సార్. మా గ్రామానికి వచ్చి మమ్మల్ని చూసి మీకేం కావాలని అడగరండి. అయితే మా ప్రేమపూర్వకంగా వెళ్తున్నాం సార్. అయితే మా ఊరికి కమ్యూనిటీ హాల్ అనేది అనుకుంటాం సార్, కమ్యూనిటీ హాల్ ఇస్తారని. అదేవిధంగా 4 ఊర్లు వచ్చిపోయే సెంటర్ అనేది అక్కడ ఒక చిన్న బస్ సెంటర్ అని ఏర్పాటు చేస్తారని కోరుకుంటామండి. అదేవిధంగా ఈ పక్కన ఉన్న చిన్న గ్రామం ఉందండి, కాకనూరుకు సంబంధించింది. అక్కడ వాటర్ కూడా చాలా ఇబ్బంది అండి, కొద్దిగా అక్కడ కొద్దిగా వాటర్ మరమ్మతులు చేస్తారని అనుకున్నాం సార్. ఓకే సార్, అంతే కదా. ఓకే, వాటర్ శాంక్షన్ చేస్తున్నాం. మీరు మీ కాకనూరుకి అడిగారు, వాటర్ ఇస్తున్నాం. అలాగే కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ చేస్తున్నాం. ఓకేనా? మీరు కోరుకున్నటువంటి కమ్యూనిటీ హాల్ వాటర్ అనేది కంప్లీట్ గా 100% చేస్తాను నేను. మీరు ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలంటే అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ట్రస్ట్ కి ఒక విధానం ఉంటుంది కాబట్టి మీ కాకనూరు గ్రామస్తుల ద్వారా మీరందరూ కూడా ఒక తీర్మానం అర్జీ ఇస్తూ మాకు చెప్పే పరిస్థితి చేస్తూ మీ గ్రామస్తులందరూ కూడా తీర్మానం రాసుకొని ట్రస్ట్ కు వచ్చి మీ గ్రామస్తుల ద్వారా ట్రస్ట్కి ఇస్తే మేము కంపల్సరీ కూడా ఆ ఒక అర్జీ తీసుకొని మేము కంప్లీట్ గా మీరు ఎప్పుడైతే ఓపెనింగ్ చేసుకుంటారో ఆ రోజు చేసే పరిస్థితి చేస్తారు. ఓకేనా? కాకినాడ ట్రస్ట్ ద్వారా మన ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వాటర్ సప్లై చేస్తున్నాం, అలాగే కమ్యూనిటీ హాల్ కూడా కట్టిస్తాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మండలి మీరందరూ కూడా. అంతే కదా సార్? అయితే మేము ట్రస్ట్ బట్టి మళ్ళీ కలుస్తామండి, కానీ మా సమస్యలు మీకు ఎంత కొంత చెప్తాను, లెటర్ పూర్వకం ఇస్తాను సార్. ఓకే ఓకే, తర్వాత ఇవ్వండి అదంతా. ఓకే, మాట్లాడిన తర్వాత. ఓకే సార్, ఎవరైనా కూడా మీకు రాజకీయ నాయకులు వచ్చి మీకేం కావాలని మీ గ్రామంలో అడుగుతాను. అందరికీ కూడా అడిగారు కూడా మీ గ్రామానికి వచ్చి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఈ నాలుగు మా గ్రామం తాండా ఇలాంటి తాండాలకు వచ్చి ఎవరైనా అడిగారా అవుతున్నాను నేను. కానీ ఒక ఆదివాసీ ట్రస్ట్ మాత్రమే అవుతాయి సార్. ఎందుకంటే మంచి మనసు కలిగినటువంటి నా ఆదివాసులకి మేలు జరగాలని, ఆదివాసీ గూడెలు బాగుండాలని, ఆదివాసీ ప్రాంతాలు మెరుగైనటువంటి సదుపాయాలు ఉండాలని, ఆదివాసీ ప్రాంతాలు నిజంగా నిర్దిష్టంగా జీవన విధానం మారాలని ఈ ట్రస్ట్ ఒక లక్ష్యం కాబట్టి మిమ్మల్ని అడుగుతాయి తప్ప ఏదో పాలకుల మాదిరిగా అడిగే పరిస్థితి చేసే పరిస్థితి కాదు. ఈ వ్యవస్థ పూర్తిగా మన ఆదివాసుల ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ సమస్యలు తెలుసుకొని దీనికి అభివృద్ధి చేసే పరిస్థితిలో కానీ ఆదివాసీ జీవన విధానాన్ని మార్చే విధానంలో కానీ నడిచి ఎవరి చేస్తా. కాబట్టి ఇక్కడ నేనున్నా ఇంకో వ్యక్తి ఉన్నా కూడా ఈ ట్రస్ట్ ఆమోదనీయంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ అలా అడిగే పరిస్థితి కేవలం ఆదివాసీ ట్రస్ట్ కు మాత్రమే జరిగే పరిస్థితి అని నేను చెప్తాను మీ అందరికీ కూడా సభాముఖంగా. అందు కాబట్టి దయచేసి కాకినాడ వాస్తవులకి వాటర్ సప్లై అలాగే కమ్యూనిటీ హాల్ 2 కూడా కట్టిస్తాం. ఓకేనా? సాటిస్ఫైనా మీకు అందరికీ? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, కూర్చోండి. ఓకే, ఈ ట్రస్ట్ యొక్క విధి విధానాలు, ట్రస్ట్ అంటే ఏంటి, ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ ఏ మాదిరిగా ఉంటుంది, దీని జీవన మార్గం ఏ మాదిరిగా ఉంటుంది, భావితరాలకు ఏ విధంగా అందిస్తుందనేది ప్రతి సభ్యుడి కూడా నరాలు కూడా తెలిసే పరిస్థితి కావాలి.